పాయల్ శంకర్ అంటే పడ పండు కొరుకుతున్నమాట సారు. మరి ఆయన తప్పు ఏదైనా దొరకబట్టి కొరుకుతున్నావా లేకపోతే బట్ట కాల్చి మీద వేస్తున్నావా? ఎందుకంటే గుసగుస నడుస్తుంది ఇది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి యొక్క అవినీతిని ఆధారాలతో సహా గత 14 నెలలలో 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి భూబకాసురుడని ప్రభుత్వ ఈసీలతో సహా పాయల్ శంకర్ డ్రైవర్ దగ్గర ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ కొడుకు యొక్క డ్రైవర్ దగ్గర ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ యొక్క పిఏ పేరు మీద ఎంత వస్తున్నది, పాయల్ శంకర్ యొక్క అల్లుడి పేరు మీద ఎంత వస్తున్నది, బిడ్డ పేరు మీద ఎంత వస్తున్నదని లెక్కలతో సహా పత్రాలతో సహా తీసి చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసి చూపించింది. కాంగ్రెస్ పార్టీ పాయల్ శంకర్ యొక్క అవినీతిని బయటపెట్టింది. అంటే ఈయన ఎంత భూబకాసురుడు అంటే కేవలం ఒకటే సంవత్సరంలో ఆయన 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసుకున్నాడు. మరి ఇక 4 ఏళ్ళల్లో ఇంకా ఆయన ఎంత వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టుకున్నాడు. ఆయన ఒకటేసారి ఎమ్మెల్యే అయింది, ఆయన ఇంకోసారి ఎమ్మెల్యే కాడని పాయల్ శంకర్ కూడా తెలుసు. ఆయన చేసేటువంటి దుర్మార్గాల్ని, దాష్టీకాల్ని, దౌర్జన్యాల్ని, రౌడీజాల్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది.